నమస్తే అండి. ఈరోజు 5 to 6 ఇయర్ గర్ల్ లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ ఫుల్ లెంత్ వచ్చేసి లెహెంగాది 29 ఇంచెస్ అండి. కానీ లైనింగ్ వచ్చేసి 26 ఇంచెస్ తీసుకున్నాను ఖర్చులతో కలిపి. 26 ఇంచెస్ ఇలా మార్జిన్ చేసుకొని ఒక లైన్ వేసుకుందాం. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 16 ఇంచులండి. దాన్ని 4 భాగాలు చేసుకొని నేను 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. కానీ నేను ఒక్కొక్క ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని 5 ఇంచులకి అటువైపు 5 ఇంచులు ఇటువైపు 5 ఇంచులు మార్క్ చేసుకున్నాను క్లాత్కి. ఆ మధ్యలో ఉన్న మిగిలిన క్లాత్ని కింద భాగంలో సెంటర్ ఏదైతే ఉందో దానికి చూపించిన విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ అటు ఇటు వచ్చినా ఏం కాదు, లోపల కాబట్టి దాన్ని మనం ఒక ఫ్రిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వస్తే ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ నడుము దగ్గర ఇంత ఎక్కువగా ఉండకుండా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మీకు ఇలా కట్ చేసుకోవడం వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా లెహంగాకి లైనింగ్ ఎంత లెంత్ అయితే కావాలో అంత పొడవు పెట్టేసుకొని మిగిలిందంతా ఇలా మనం నడుము ఎంత అయితే ఉందో అంత ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. నేను అది ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఈ కింద మిగిలిన పార్ట్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ మనకు సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని మనం ఈ కల్స్ అన్నింటినీ కలిపేసుకొని కుట్టేసుకుందాం. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి నడుము ఎంతైతే ఉందో అంత వచ్చేలాగా ఫస్ట్ ఫ్రిల్ వేసేసుకోండి. ఈజీ అవుతుంది మీకు. ఈ విధంగా ఫ్రిల్స్ వేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ విధంగా చూపించిన విధంగా జాయిన్ చేసుకోండి. కుట్లు అనేవి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉండాలి. ఇప్పుడు నడుము బెల్ట్ 2.5 ఇంచులు తీసుకోవాలి. మనం ఇక్కడ ఎలాస్టిక్ యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. నడుము ఎంతైతే ఉందో, ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజుకి ఒక 5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ తక్కువ ఎలాస్టిక్ కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. పదహారు ఇంచుల నడుముకి నేను ఎలాస్టిక్ అనేది 11 ఇంచుల ఎలాస్టిక్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా నడుము బెల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా నడుము బెల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. చూపించిన విధంగా కుట్టు వేసుకోండి. ఈ విధంగా మీరు ఇక్కడ చూపించిన విధంగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరు ఎలాస్టిక్ వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తము కుట్టేసుకొని అలా కొంచెం గ్యాప్ వదిలేసుకొని ఉంచాలి. ఓన్లీ ఒక 2 ఇంచ్ ఆర్ 3 ఇంచెస్ గ్యాప్ ఉంచేసుకొని ఎలాస్టిక్ ఇలా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకొని ఈ లోపల నుంచి తీసుకోవాలన్నమాట. ఇలా అడ్జస్ట్ చేస్తూ తీసుకోండి. మీకు ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా మంచిగా వస్తుంది, నీట్గా కూడా వస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ లోపలికి పెట్టేసుకోవాలి. ఎలాస్టిక్ ఒక్కొక్కసారి ఇలా తిరిగినట్టు వస్తుంది, అది చూస్తూ మీరు లోపలికి పెట్టేసుకొని ఇలా బయటకు తీసేసుకున్న తర్వాత అవి 2 జాయిన్ చేసుకోవాలన్నమాట. ఎలాస్టిక్ 2 జాయిన్ చేసుకోవాలి. జాయిన్ కంటే ముందు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఫస్ట్ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకొని దీన్ని ఇలా లాగినట్టు చేయాలన్నమాట. బాగా లాగేస్తూ ఉంటే మరి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆ పెన్ తీసేసుకొని ఆ రెండింటిని కలిపేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది ఈ విధంగా. ఆ తర్వాత నేను మధ్యలోంచి కూడా ఒక స్టిచ్ వేసాను.
ఆ ఎలాస్టిక్ ఇలా లాగి పడుతూ ఆ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఫైనల్ లుక్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.